లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అచ్చ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్న ఈ వెటరన్ హీరోయిన్ తాజాగా తన కూతుర్ని సినిమాలోకి తీసుకొస్తుందన్న వార్తలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. అది కూడా టాలీవుడ్ టాప్ హీరో నటిస్తున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం ఇక్కడ విశేషం. లయ భద్రం కొడుకో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగందం స్వయంవరం, ప్రేమించు, మనోహరం సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకి కామా పెట్టి తాజాగా అమర్ అక్బర్ ఆంథోనీలో తలుక్కుమన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం లయ తన కూతురు శ్లోకాని ఇప్పుడు వెండితెరపైకి తీసుకొస్తుందని తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ 2 సినిమాలో శ్లోక కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఈ షెడ్యూల్లో శ్లోక కూడా పాల్గొంటుందన్న వార్తలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ రాగా ఇప్పుడు అఖండ 2తో డబుల్ హ్యాట్రిక్ కి టార్గెట్ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించేశారు మేకర్స్. అయితే గత అపజయాలని దృష్టిలో పెట్టుకుని సినిమాని, ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నాడట ఈ మాస్ డైరెక్టర్. ఇక ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం లయ కూతుర్ని తీసుకోవడంతో కాస్టింగ్ విషయంలోనూ ఎంత కేర్ తీసుకుంటున్నాడో అర్థమవుతోంది. ఇక బోయపాటి సినిమాల్లో విలన్ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలిసిందే. అలా ప్రతి సినిమాలోనూ కొత్తగా ఓ క్రేజీ విలన్ ని పరిచయం చేసే బోయపాటి ఈసారి అదే ప్లాన్ వేస్తున్నాడని, విలన్ గా ఓ సర్ప్రైజ్ ఎంట్రీ ఉండబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినబడుతోంది. చూడాలి మరి ఈ కాస్టింగ్ లో జరిగే మార్పులైనా సినిమా ఫలితాన్ని మారుస్తాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.